వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సిరిసాగర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా నేలపై అడుగుపెట్టడంతో జోహన్నెస్బర్గ్ కేవలం ఆతిథ్య నగరంగా కాకుండా జియోపాలిటికల్ రంగస్థలంగా మారింది. ఈసారి జరిగే 20వ G20 నాయకుల శిఖరాగ్ర సమావేశం ప్రపంచ శక్తి సమీకరణాలను మార్చే వేదికగా నిలుస్తోంది. సంఘీభావం, సమానత్వం, స్థిరత్వం కోసం G20 సదస్సు జరుగుతోంది. ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న మొదటి G20 సమావేశం కావడంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా దీన్ని మరచిపోలేని జ్ఞాపకంగా నిర్వహించాలని చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం దక్షిణాఫ్రికాకు చేరుకొని అజెండాపై భారత్ ఫోకస్ వచ్చేలా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. సంఘీభావం, సమానత్వం, స్థిరత్వం అనే అంశాల చుట్టూ ఈ సదస్సు జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికా నేతరులు శ్వేతజాతి మైనారిటీని హింసిస్తోందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సదస్సుకు డుమ్మా కొడుతున్నాడు. అమెరికా పాల్గొనకపోవడంతో సదస్సుకు ఎంతో ప్రాధాన్యత నెలకొంది. అదే సమయంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా ఈసారి అంతర్జాతీయ ప్రయాణం చేయకపోవడంతో రెండు సూపర్ పవర్లు లేకుండానే G20 సదస్సు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడం, మొత్తం సదస్సు ఫోకస్ ఇండియాపైనే పడుతోంది. ఈ సదస్సును ఇండియానే లీడ్ చేస్తుందనిపిస్తోంది. సదస్సులో 3 కీలక సెషన్లు జరగనున్నాయి. మోడీ 3 అత్యంత కీలక సెషన్లలో మాట్లాడతారు. భవిష్యత్తు, ప్రపంచ ఆర్థికం, పర్యావరణం, టెక్నాలజీ దిశలపై మోడీ కీలక ఉపన్యాసం చేస్తారు. సమ్మిళిత మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధి సెషన్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను బలంగా, సమానత్వంలో నిర్మించబడినపై, వాణిజ్యానికి కొత్త దారుల అంశంపై, అప్పు సంక్షోభం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలు బయటపడేందుకు పరిష్కారాలపై ఫోకస్ పెడతారు. అభివృద్ధి దిశలో ఎవరూ వెనకబడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన గ్లోబల్ నిర్ణయాల గురించి చర్చ ఉంటుంది. భద్రమైన భూగోళం కోసం ప్రపంచ సహకారం అంశంపై రెండో సెషన్ జరుగుతోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే ముప్పును తగ్గించేలా గ్లోబల్ వ్యూహాలు, ఆహార భద్రతపై మార్గదర్శకాలు, విపత్తు ప్రమాదాల నియంత్రణ, వివిధ దేశాల సమన్వయాన్ని నొక్కి చెబుతోంది. పర్యావరణ సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్న ఈ కాలంలో ఈ సెషన్ భవిష్యత్తు తరాలకు ఒక భద్రమైన భూమిని అందించే మేనిఫెస్టో రూపకల్పన జరుగుతోంది. అందరికీ న్యాయమైన, భద్రమైన ఫ్యూచర్ మూడో సెషన్ జరుగుతోంది. దీంట్లో అరుదైన ఖనిజాల భద్రత, మెరుగైన ఉపాధి అవకాశాలు, AI నియంత్రణ, సామాజిక ప్రభావాలపై అంతర్జాతీయ విధానాలు, కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని మార్చేస్తున్న ఈ సమయంలో మానవ విలువలు, ఉపాధి భద్రత, టెక్నాలజీ గవర్నెన్స్ అవసరంపై మూడో సెషన్లో చర్చిస్తారు. రెండు 2023లో భారతదేశం ఆధ్వర్యంలో ఆఫ్రికన్ యూనియన్ G20లో సభ్యత్వం పొందింది. ఇది గ్లోబల్ సౌత్కు భారతదేశం స్వాగతం పలికింది. ఈసారి అమెరికా నేలపై G20 జరుగుతోండడాన్ని ప్రధాని మోడీ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే విజన్ ఇప్పుడు G20లో భారతదేశాన్ని ప్రత్యేకంగా చూసేలా చేస్తోంది. ఈ సదస్సు సైడ్ లైన్స్ లో భాగంగా ఇండియా పలు దేశాల ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇండియా ప్రభావాన్ని మరింత పెంచుతోంది. సమ్మిట్ సందర్భంగా మోదీ ప్రపంచ నాయకులతో కీలక ద్వైపాక్షిక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా IBSA నాయకుల సమావేశం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొత్తం మీద ఈ G20 కేవలం సమావేశంలా మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిలో ఉన్న తరుణంలో, వాతావరణ సంక్షోభం తీవ్రత పెరుగుతున్న వేళ, AI భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న సమయంలో జరుగుతోంది. జోహన్నెస్బర్గ్ G20 శిఖరాగ్ర సమావేశం ప్రపంచానికి కొత్త దిశ చూపించే చారిత్రాత్మక వేదికగా నిలవబోతోంది. రైట్, ఇక దక్షిణాఫ్రికాలో G20 సదస్సులో భారత పాత్రపై చర్చించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ బండారి రామ్మోహన్ రావు గారు. సార్ నమస్కారం. సార్ 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 ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో G20 సదస్సు అనేది ఇదే మొట్టమొదటిసారి జరుగుతుంది. మరి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ సదస్సు వల్ల సమాజానికి ఏం జరుగుతుందంటారు? అంటే దీనిలో ఇండియా పాత్రని ఏ విధంగా చూడాలంటారు? మీకు అట్లాగే రాజనీష్ ప్రేక్షకులకు నమస్కారం. 2022లో మన దగ్గర ఈ G20 సదస్సు జరిగినప్పుడు మనం దక్షిణాఫ్రికాను ఆహ్వానించాం. దక్షిణాఫ్రికా అప్పటి నుంచే సభ్య దేశానికి చేరింది. అంతకుముందు లేకుండే. G19 అంతకుముందు 19, 20 దేశాలు అయినాయి. దాంతో
మొట్టమొదటిసారి ఇప్పుడు దీనికి మనకు ఆతిథ్యం ఇస్తుంది. ఇదివరకు ఆఫ్రికాలో మొట్టమొదటి దేశం మనకి ఇది. ఆతిథ్య దేశం కూడా ఇది మొట్టమొదటిసారి. కనుక గతంలో చూసాం దక్షిణాఫ్రికా అనగానే మనకు చాలా వరకు ఏం గుర్తొస్తుంది, మనకు గాంధీ మహాత్ముడిని ఆనాడు ఫస్ట్ క్లాస్ ట్రైన్ నుంచి గెట్టేసిన సందర్భం గుర్తొస్తుంది. కానీ వాళ్ళ ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాఫ్రికా పాత్ర కూడా పెద్దగా మారింది. వాళ్ళు మన గాంధీ మహాత్ముని కూడా అక్కడ మంచి విలువ ఇచ్చి వారికి ఆనాడు చేసిన అవమానానికి వాళ్ళు ఇప్పుడు మన నివాళులు అర్పిస్తున్నారు. గాంధీ మహాత్ముని విగ్రహాలు ఎక్కడ కానీ కనపడతాయి ఆనాటి స్మృతి పథంలో. కనుక ఇప్పుడు ఈ G20 దేశాలు ఎట్లా ఏర్పడ్డాయి అనే ఉద్దేశం మనం ఒకసారి మాట్లాడుకుంటే, అంతకుముందు G7 దేశాలు ఉండే కదా. అట్లా అంతకుముందు కూడా 95 నుంచే మనం ఒక రకంగా చెప్పాలంటే సార్క్ సదస్సు పెట్టుకున్నాం. అంటే ఒకటి వ్యవస్థలు విఫలమైన సందర్భంలో వేరు వేరు కూటమిలు పెట్టుకోవాల్సిన అవసరం ప్రపంచవ్యాప్తంగా అనివార్యంగా వచ్చింది. ఉదాహరణ గతంలో మనకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఉద్భవించింది. లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారు. అవి ఒప్పందం కుదుర్చుకోవాలి, అనవసరంగా యుద్ధాలు చేసుకోవద్దని. అది 25 ఏళ్ళకి ముసలిది అయిపోయింది. 25 ఏళ్ల తర్వాత మనకు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. దాంతో నానాజాతి సమితి పనికిరాదనుకొని లీగ్ ఆఫ్ నేషన్స్ రద్దు చేసుకొని ఐక్యరాజ్య యునైటెడ్ నేషన్స్ అని మనం పెట్టుకున్నాం. అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలు పరిష్కరించలేకపోవడం, స్థానిక సమస్యలు స్థానిక అంటే కొన్ని దేశాల మధ్య స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకోకపోవడం, వైరుధ్యాలు అట్లాగే ఉండడం, దీంతో మొత్తం G7 దేశాల సమావేశం ఉద్భవించింది. G7 దేశాల్లో యూరోపియన్ యూనియన్ తో సహా అమెరికా మిత్ర రాజ్యాలే ఉన్నాయి. అటు సోవియట్ రష్యా లేదు, ఇండియా లేదు, ఇట్లాగ మన చైనా లాంటి అగ్ర దేశాలు ఏవీ లేవు. కానీ వాళ్ళ 7 దేశాల నుంచి 8 కొంత చేర్చుకుంటూ వాళ్ళు G7 దేశాలు పటిష్టపరుచుకుంటూ మనను కూడా ఆహ్వానిస్తున్నారు. భారత్ను కూడా అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ శాశ్వత సభ్య దేశం కాదు మనం అందులో. ఇట్లాగే G20 దేశాల ఆవిర్భావానికి నిజంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలి దేశంలోని ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక శక్తులను G7 కు కొనసాగింపే G7 ను విస్తృతపరచడమే G20 దేశాల సమ్మేళనం అనొచ్చు. దీనిలో మన దేశంతో పాటు కెనడా నుంచి మొదలు పెడితే దాదాపు 19 దేశాలు ఉంటే 20 దేశంగా యూరోపియన్ మన దక్షిణాఫ్రికా చేరింది. ఈ 20 దేశంగా ఇప్పుడు సమ్మిళిత అభివృద్ధి అంటే మిలీనియం గోల్స్ 2020 సంవత్సరంలో ఉండే 2015 తర్వాత మిలీనియం గోల్స్ కాస్త పోయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs వచ్చినాయి. అందరు ప్రపంచం అంతా కోరుకునేంత ప్రపంచ శాంతి కోరుకుంటారు, పర్యావరణాన్ని కోరుకుంటారు, ఆర్థిక సుస్థిరత కోరుకుంటారు, దేశాల మధ్య విభేదాలు లేకుండా యుద్ధాలు లేకుండా కోరుకుంటారు. ఇవి సార్వజనిక విలువలు. వీటికి కట్టుబడి ఏ కూటమైన G7 కావచ్చు, G20 కావచ్చు, సార్క్ దేశాలు కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అంతేందుకు మనం G20 దేశాల కన్నా ముందుగానే మన సార్క్ దేశాల ఏర్పాటు కూడా చేసుకున్నాం. ఉదాహరణకు మనకు మన దేశం చుట్టూ ఉన్న దేశాలను కలుపుకొని సార్క్ దేశాలు గతంలో 7 ఉండేవి. 8వ దేశంగా ఆఫ్ఘనిస్తాన్ చేర్చుకున్నాం. మన పక్కనే ఉన్న చూడండి పాకిస్తాన్, అటువంటి నేపాల్, భూటాను, బంగ్లాదేశ్, అట్లాగే శ్రీలంక, మయన్మార్, మన మాల్దీవ్స్, మనం 7 దేశాలు ఉండేవి గతంలో. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత 8వ సభ్య దేశాలుగా చేర్చుకున్నాం. మనం మన చుట్టుపక్కల దేశాలతో మనం ఎట్లాగో సంబంధాలు కుదుర్చుకుంటున్నాము సార్క్ దేశాల ద్వారా. అట్లాగే కొంచెం విస్తృత పరిస్థితి G20 దేశాల సమావేశం జరుగుతుంది. ఇవాళ 2 రోజుల సదస్సు. నిన్ననే మన భారత ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళారు. ఇంతకుముందు చెప్పారు కదా మీరు. అమెరికా అధ్యక్షుడేమో ఒక చిన్న సాకు చూపెట్టుకున్నాయి. యాక్చువల్ గా మనకు ముఖం చాటేస్తున్నాం అనుకుంటున్నాం. మన మోడీని చూడడం ఆయనకి ఇష్టం లేదు, మనకు కూడా ఆయనకి ట్రంప్ చూడడం ఇష్టం లేదు అంటున్నాను. అంటే తాను దక్షిణాఫ్రికాలో నల్లజాతి వారి పెత్తనం పెరుగుతుంది, శ్వేత జాతీయులను అవమానపరుస్తున్నారని ఏదో ఒక విషయతోని ఆయన రావడం లేదు. సరే చైనా అధ్యక్షుడేమో ఆయన కారణాలను భద్రతా ఆయన రావడం లేదు. ఇట్లా చూసుకుంటే ఈ G20 సదస్సులో మనం ముఖ్య పాత్ర వహించే అవకాశం ఉన్నది. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా 3 అంశాల మీద, ఒకటి పర్యావరణము, 2 ఆర్థికము, 2 టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగినాక మనం నిజంగా చెప్పాలంటే టెక్నాలజీని మొత్తం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లలో ఫస్ట్ ఉన్నాం. జనాభా పరంగా ఫస్టే ఉన్నాం. డిజిటల్ పేమెంట్ పరంగా గత 10 ఏళ్లుగా చెందిన అభివృద్ధి తక్కువది కాదు. అంతకుముందు శిష్ట వర్గాలకు, చదువుకున్న వాళ్ళకే పరిమితమైన డిజిటల్ పేమెంట్ సిస్టమ్. ఇవాళ రోడ్డు మీద మొక్కజొన్న కంకులు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఆఖరికి బిచ్చగాళ్ళు కూడా UPI సిస్టమ్ లో మనకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. చూస్తున్నాం కదా. చిల్లర్లు ఏమంటే బిచ్చగాడు కూడా ఏమంటున్నారు, బిచ్చగతి కూడా ఏమంటున్నది, దీనికి పంపండి 10 రూపాయలు అని చెప్పి స్కానర్ చూపెడుతున్నారు. అంటే ఇట్లా అడ్వాన్స్ టెక్నాలజీ అయిపోయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రపంచంలో ఎట్లా మనం దాన్ని వాడుకోవచ్చు, ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, దాని లాభ నష్టాలు, వీటి మీద కూడా ఆర్థిక వ్యవస్థను గురించి మాట్లాడతారు మోడీ. ఒక సమావేశంలో మన డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇండియా గురించి మాట్లాడతారు, సహకారం గురించి మాట్లాడతారు. ఉద్దేశం ఏంటంటే మనము ఈ G20 సమావేశాల్లో కీలకమైన పాత్ర, మిగతా అగ్రరాజ్య దేశాధినేతలు పాల్గొనడం లేదు కనుక మనము పాల్గొని
ఒక రకంగా దాని పెత్తనం కూడా మనమే వహించే అవకాశం ఉంటుంది. మోడీ గారు మనకు 2023లో మన భారతదేశంకి వచ్చినప్పుడు వాళ్ళే సౌత్ ఆఫ్రికాను మనం చేర్చుకున్నాం కనుక సభ్య దేశంగా అది కూడా వాళ్ళకు ఒక రకంగా గౌరవ సూచన ఉన్నది. ప్రతి సంవత్సరం మారుతున్న క్రమంలో మరి దక్షిణాఫ్రికాలో జోహెన్బర్గ్ లో ఫస్ట్ టైం ఈ సదస్సు జరుగుతుంది. ఇది నా ఉద్దేశం అంటే శ్వేత జాతి అహంకారానికి నిదర్శనంగా నడిచిన గతంలో మనకు దక్షిణాఫ్రికాలో ఇవాళ నల్లజాతి వీరులు కదం తొక్కుతూ మరి అక్కడ మన G20 సమావేశాలు ఏర్పాటు చేశారు. మంచి ఆతిథ్య దేశంగా ఉన్నది. నిన్న పోయారు, ఇవాళ రేపటితో ముగుస్తుంది. మన మోడీ గారి సందేశం కూడా ఇవాళ మొదలైంది. అయితే సార్, ఈ సదస్సు ముఖ్యంగా 3 అంశాలను అయితే హైలైట్ చేస్తుంది: సమానత్వం, స్థిరత్వం, అలాగే అంగీకారం అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ వాతావరణ మార్పులు కానివచ్చు, లేకపోతే దేశాల ఆర్థిక స్థితిగతులు కానివచ్చు, అలాగే ఒకరినొకరు సహకరించుకోవడం, లేకపోతే ఒక అరుదైన ఖనిజాల పైన వినియోగం పైన ఒక నిర్మాణాత్మక వ్యవస్థని వీటన్నింటిపైన ఏర్పాటు చేయడం అనేది నిజంగా సాధ్యమవుతుందంటారా? ఖచ్చితంగా మనసుంటే మార్గం ఉంటుంది అమ్మా. సిరి ఇప్పుడు అందరి కోసం ఒక్కడి నిలిచి ఒక్కడి కోసం అందరూ కలిసి పోరాడితే ఏదైనా సాధ్యమవుతుంది. ఎవరికి వాళ్ళము ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన తర్వాత నన్నంటుకోకు నామాల కాకి అని మనకు మనం వేరుగా ఉండే పరిస్థితి లేదు. గతంలో ఉండేది. దేశాల మధ్యన ఆర్థిక సంబంధాలు సరిగ్గా ఉండకపోయేది, సామాజిక సంబంధాలు సరిగ్గా ఉండకపోయేది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కాదంటే, కానీ యుద్ధాల నుంచి నేర్చుకునే నీతి ఉన్నది. అట్లానే మనం కలిసి పనిచేస్తే ఎట్లా సహకారం అయితే అని ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ దాన్ని ఉదాహరణ తీసుకొని మనం సహకారమే మన ఊపిరిగాక అని ఒక పాట ఉంది కనుక వెలుగుండే సినిమాలో. సహకారం మన ఊపిరి, మనకు సమిష్టి కార్యాచరణే మన కార్యాచరణగా పోతే తప్పక సాధ్యమవుతుంది. ఇవాళ 20 దేశాలు తక్కువ ఏం కావు. 20 దేశాల జనాభా వస్తే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచంలోని సగం జనాభా కంటే ఎక్కువ ఉంటుంది మన 20 దేశాల జనాభా. ఆర్థిక వ్యవస్థ చూసినా ఒక రకంగా సగం కంటే ఎక్కువ ఉంటది. కనుక అన్ని దేశాలు మిళితం ఇక్కడ నాటో కూటమి లాగా అంతకుముందు రష్యా అనుకూల దేశాలు, చైనా అనుకూల దేశాలు, లేకుంటే అమెరికా అనుకూల దేశాలు కాకుండా సమిష్టిగా అందరు అనుకూల దేశాలే G20లో ఉన్నాయి కనుక తప్పక ఈ సహకారం అవుతుంది. ఈ 3 అంశాలు అంటే స్థిరత్వము, సహకారము, అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకోవడము, టెక్నాలజీని వాడుకోవడం అనే అంశాల్లో ఎవరికి వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. గతంలో మనం చేబదులు తీసుకుంటాం. నా దగ్గర పప్పు లేకపోతే పప్పు తీసుకొని, మీకు అవసరమైతే ఉప్పు అవసరం ఉప్పు ఇచ్చి, ఇట్లా చేసుకుని బార్టర్ సిస్టమ్ నుంచి మొదలుకొని ఇవాళ ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ కూడా మెల్లమెల్ల మాయమైపోతే ప్లాస్టిక్ మనీ వచ్చేస్తుంది. డాలర్ రారాజుగా నిలుస్తున్న క్రమంలో G20 దేశాలు ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నాయి. డాలర్ కు వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం ట్రంప్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ G20 దేశాలు ఖచ్చితంగా రేపు పొద్దున డాలర్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. తమ లోకల్ కరెన్సీ వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో యూరోపియన్ కరెన్సీని తిప్పికొట్టాం కానీ ఈ G20 దేశాల ఆలోచన కనుక సాకారం అయితే రేపొద్దున డాలర్ రారాజుగా నిలవదు అనే భయంతోనే అమెరికా అధ్యక్షుడు రాలేదనుకుంటున్నా. ఆ కారణం అది. యాక్చువల్ గా ఆయన చూపించిన కారణం వేరు. అంటే మనం తాడి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే దూడగడ్డి కోసం అన్నట్టు ఆయన ఎందుకు రాలేకపోతున్నాం కారణం చెప్పేది మాత్రం ఆయన చెప్పిన కారణం కాదు. ఇది నా ఉద్దేశం ఏంటంటే ఈ G20 దేశాల సదస్సుల్లో ముఖ్యంగా బ్రిక్స్ దేశాల అనుభవం ఉన్నది. ఇప్పుడు G20 కన్నా బ్రిక్స్ దేశాలు అయితే పూర్తిగా తమ లోకల్ కరెన్సీ వాడుకుందాం. మరి బ్రిక్స్ లో మనం కూడా భాగస్వామ్యం పూర్తి స్థాయిలో. కనుక బ్రిక్స్ దేశాల ఆలోచన విధానం అట్లా ఉంది కనుక రేపు G20లో కూడా భారతదేశం ఆ ప్రభావం చూపెడుతున్న భయంతోనే ఈ G20 దేశాలకు రావడం లేదని అనుకుంటున్నాను. అది సరే, మనకు చైనా అధ్యక్షుడు రాకపోవడానికి, రష్యా అధ్యక్షుడు ద్వారా రావడానికి కారణం ఏంటంటే అది వేరే ఉన్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడు రాకపోవడానికి మాత్రం ఈ G20 దేశాలకు భయపడడం ఒకటి, కావాలని రాకపోవడం రెండోది, బ్రిక్స్ దేశాల ఆ సమావేశంలో జరిగిన అనుభవం తమకు కూడా ఎదురవుతుందనే ఒక భయంతోనే రావడం లేదు. అందుకని ఏం లేదు. ఖచ్చితంగా మన ప్రభావం తప్పనిసరి ఉంటుంది. అంటే బ్రిక్స్ దేశాల బ్రెజిల్, మనకు రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాల కలయికతోనే భయపడిపోయిన ఆయన 20 దేశాల కలయిక, అందులో ఆయన వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికా ఉంది కానీ వాళ్లకు భయం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ దేశాలని కలిస్తే ముఖ్యంగా ఇండియా మెల్లమెల్లగా విలువ పెంచుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అల్లిన దేశ విదేశంగా విధానం ఇప్పటికీ అవలంబిస్తూ యుద్ధాల మధ్యను కూడా, అంటే 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే కూడా మన మాట చెల్లుబాటు అవుతుంది, అమెరికా అధ్యక్షుడు మాట చెల్లుబాటు కావడం లేదు అనే దానికి కూడా ఒక రకంగా తనకు తానే ఒక సంఖ్యలు విధించుకొని, తనకు తానే ఒక బౌండరీ విధించుకొని అమెరికాకు పరిమితమైన నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పిన సాకు వేరే అనుకుంటున్నాను. అయితే సార్, ఇప్పుడు అమెరికా ఈ సదస్సుకు అయితే హాజరు కావడం లేదు, అలాగే చైనా కూడా హాజరు కావడం లేదు. 2 పెద్ద దేశాలే మెయిన్ సదస్సుకు సంబంధించి రావట్లేదు. మరి ఇది ఇండియాకి అనుకూలంగా ప్రధాని మోడీ ఎలా గుర్తింపు తీసుకొస్తారంటారు? ఖచ్చితంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు రాకపోవడానికి కారణాలు వేరే చెప్పాను.
చైనా అధ్యక్షుడు రాకపోవడానికి ఆయన భద్రతా కారణాల దృష్ట్యా బయటకు దేశం వెళ్ళొద్దనే దాంతోనే ఏంటి కనుక మనకు ఎప్పుడు కూడా అవకాశాలు చెప్పి రావు సరి మనకు అవకాశాలు మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకు స్వచ్ఛంద సంస్థలు లాంటివి అయితేనేమో వచ్చిన మనకున్న అవకాశాల మేరకు మనం పనిచేస్తాం. రాజకీయంలో అట్లా ఉండదు. దేశాల మధ్య సంబంధాలు కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం వాడుకోవాలి. అందుకని వాళ్ళిద్దరు రాకపోవడం వల్ల పెద్దన్న పాత్ర మనం వహిస్తాం కదా అక్కడ. మిగతా దేశాలన్నీ చూస్తే ఇప్పుడు మనం 4 ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. మనం చూస్తున్నాం కదా. మనం కేవలం ఇంకొక దేశాన్ని జర్మనీని పక్కన పెడితే మనం 3వ ఆర్థిక వ్యవస్థ. ఆ 4 ఆర్థిక వ్యవస్థలలో 4వదైన మనము మిగతా 2 ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్న 2 దేశాల అధినేతలు రావడం లేదు. అది మనకు శుభసూచకం అంటున్నాడు. వాళ్ళకి నష్టం కావచ్చు కానీ మనకు లాభం అంటున్నాడు. అటు ఇప్పుడు ఏమైందంటే మన మోడీ వైపే భారతదేశం. మోడీ అంటే భారతదేశానికి ఒక ప్రతినిధి. మన మోడీ వ్యక్తిగతంగా పక్కన పెడతాం కనుక భారతదేశానికి ఒక ప్రతినిధి అయిన మన మోడీ గారు ఇవాళ ఇండియా వైపు మిగతా దేశాలు తలదిప్పి చూసే అవకాశం కల్పిస్తారు. ఇది ఒక అవకాశంగా మార్చుకోవాలి. ప్రతిదీ కూడా స్వాట్ అనాలిసిస్ లో ఎట్లా ఉంటుందంటే స్ట్రెంగ్స్ ఉంటాయి. మన స్ట్రెంగ్స్ మనకు ఉన్నాయి, వీక్నెసెస్ ఉన్నాయి. అంటే మిగతా దేశాలన్నీ మన అణగదొక్క ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా కష్టమే. మనం ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఆపర్చునిటీస్ అంటారు స్వాట్ అనాలిసిస్ లో. ఆపర్చునిటీ ఇవ్వాలి మనకు దొరికింది. థ్రెట్స్ ఎప్పుడో ఉంటాయి. థ్రెట్స్ ఏంటంటే ఈ సమావేశంలో జరిగిన తీర్మానాలు అమలు కాకుండా చూసే ప్రయత్నం చేస్తారు. అమెరికా పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కొన్నిసార్లు సహకరించకపోవడం వరకు చెప్పాలంటే ఈ మనకు బ్రిక్స్ దేశాల అనుభవంతో సార్క్ దేశాలు బ్రిక్స్ దేశాల అనుభవంతో ఇవాళ G20 దేశాల కలయికను మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోతున్నాడు ట్రంప్. కనుక దాన్ని బట్టి మనం ఇవాళ ఈ సదస్సులో కీలకమైన పాత్ర వహిస్తున్నాం. ఖచ్చితంగా ఈ సదస్సులో కీలకమైన పాత్ర వహించే క్రమంలో మనం కొన్ని ప్రతిపాదనలు కూడా మొదలుపెట్టిపోతున్నాం. అందుకని చూడండి, మొత్తము ఈ సదస్సులో ఏ ఐటమ్స్ తీసుకుంటారో అందులో 3 అంశాలు కీలకమైనవి. నేను చెప్పాను కదా, సహకారం కానీ, ఆర్థిక సహకారం కానీ, మనకు అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని టెక్నాలజీ విషయంలో కానీ, సహకారం కానీ, ఈ మూడిట్లో మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రసంగిస్తున్నారు కనుక మనదైన రీతిలో ప్రజెంటేషన్ చేస్తూ మనం వాటిద్దరికంటే చైనా అమెరికా రాకపోతే మనకు ఓ రకంగా ఈ ప్రజెంటేషన్ లో మనం మంచి అవకాశాలు వచ్చాయని. అయితే రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఇండియాకి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా మోడీ గారు నిజంగా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొనే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ప్రపంచానికి ఏ విధంగా ప్రభావితం అవుతుంది అంటే నేరుగా ఇండియాకి ప్రపంచానికి ఎలాంటి మేలు ఉంటుంది? అలాగే G20 సదస్సుకి అమెరికా చైనా వెళ్ళట్లేదు కాబట్టి ఆ రెండింటిని కాదని ఈ G20 దేశాలు ఎలా లాభ పొందుతాయంటారు? భారతదేశం అండ లేకుండా కొన్ని చిన్న దేశాలు బతికే పరిస్థితి లేదు, చూస్తున్నాం టెక్నాలజీలో కానీ. అంతేందుకు మనకు శ్రీహరికోట ద్వారా ఆకాశానికి మన అంతరిక్షంలోకి విడిచే ఉపగ్రహాల సంఖ్య పెరిగింది, చూసినాం కదా. చిన్న దేశాలకు శ్రీహరికోట లాగా ఒక లాంచింగ్ స్టేషన్ నిర్మించుకునే అవకాశం ఉండదు, మన మీద ఆధారపడతారు. అట్లాగే 140 కోట్ల మంది ప్రజలు కనుక చిన్న వాళ్ళ ఉత్పత్తులను మన దగ్గర అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటారు. మార్కెట్ పెద్దది మనకు. అంటే భారతదేశం బహువిధాలుగా బహుముఖాలుగా వాళ్ళకు సర్వీస్ ఇస్తుంది, అక్కడిని తీసుకుంటారు కూడా, రెండు పరస్పరం. కనుక మన అమెరికా లాంటి దేశం చూస్తున్నారు కదా మీరు, అన్నిటికీ సుంకాలు విధించి జనరిక్ మందుల విషయంలో సుంకాలు విధించలేదు. సేమ్ ఎందుకు వాళ్ళకు ఆ జనరిక్ మందులు తయారు చేసుకునే కష్టం, వాళ్ళ మందుల పరిశ్రమ అక్కడ పెట్టాలంటే చాలా కష్టం. కనుక మిగతా చితక దేశాలన్నీ కూడా ఇవాళ మన వైపు చూస్తున్నాయి. అందుకనే బ్రిటన్ స్మార్ట్ కీ కూడా వస్తున్నారు, బ్రిటన్ ప్రధానమంత్రి వస్తున్నారు. వారు కూడా మొన్న ఇండియాకు వచ్చినప్పుడు ఏమన్నారు ఆయన, మా దేశానికి మీ దేశం అవసరం ఉన్నది, మీరు తప్పనిసరి మాది రావాల్సిన అవసరం ఉంటది, మేము ద్వారం తెరిచి ఉన్నాయి, అమెరికా బంద్ చేస్తే ఏమింది, మేము తెలుసుకుంటామని చెప్పారు కదా. ఇట్లాంటి అవకాశాలు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలు కూడా తక్కువేం కావు. అందులో 2 వీటో హక్కు కలిగిన ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, మనకు UK కానీ, ఇవన్నీ భద్రతా మండలి మన వీటో ప్రయోగించే దేశాలు ఇవన్నీ కూడా. అందుకని నేను ఏమంటానంటే అట్లా వీటో ప్రయోగించే దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ లో ఉన్న పారిశ్రామిక దేశాలు ఇప్పటికీ మనకు గతంలో మన సహకారం ఇచ్చింది, ఆ సహకారం మనకిస్తే మనం కూడా తీసుకుంటాం. ఉదాహరణకు బొకారో ఉక్కు కర్మాగారం లాంటిది రష్యాతో తీసుకున్నాం, రష్యా సభ్యురాలు కదా ఇందులో. అందుకని వాళ్ళు రాకపోవడం వల్ల ఏమైందంటే మన వైపు దృష్టి కేంద్రీకరిస్తుంది, ఇండియా హీరో అవుతుంది ఇక్కడ. దాన్ని మనం దురుపయోగం చేసుకోం. గతంలో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించిన అలీన విదేశాంగ విధానాన్ని ఇంకో రూపంలో, పేరు అదే కాకపోవచ్చు కానీ, ప్రపంచంలో అన్ని దేశాలతోని సత్సంబంధాలు కలిగిన దేశం మనదే. కొన్నిసార్లు తోకజాడించిన దేశాలకు కూడా మనం బుద్ధి చెప్పిన దేశం కూడా మనదే. చూస్తున్నాం కదా, మనకు మాల్దీవ్స్ ఆ మధ్యన చైనాతోని స్నేహం చేసి తోకజాడిస్తే మనం ఏం చేసినాం, వాళ్ళ పర్యాటక రంగం ఒక్క రోజులోనే మొత్తం తలకిందులయ్యే పరిస్థితి తీసుకొచ్చాం.
మనం లక్షద్వీప్ ఉంది కదా, మాల్దీవ్స్ కన్నా చాలా పెద్దది, బ్రహ్మాండంగా లక్షద్వీపులు చేసుకుందాం, అంతకంటే మంచి దీవులు ఉన్నాయని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక టూర్ అక్కడికి వేసి వస్తే తెల్లారికల్లా వందలాది మన టూరిస్టుల టికెట్లు, విమాన టికెట్లు మాల్దీవ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. అట్లా అంటే మన దేశం మీద ఆధారపడే దేశాలు కొన్ని ఉన్నాయి, మనం ఇతర దేశాల మీద ఆధారపడేది ఉంటది కాదంటే. పరస్పర ఆధారిత సమాజం ఇది. ఎవరికి వాళ్ళు ఐసోలేట్ అయ్యి బతికి గోడ కట్టుకొని బతుకుతూ పోయింది. గోడలు కూలిపోతున్నాయి చూస్తున్నాం కదా. చైనా అంత పెద్ద గోడ కట్టుకొని కూడా చైనా ప్రపంచీకరణ వైపు పోయి తన సిద్ధాంతాలను పక్కన పెట్టి, కమ్యూనిజం పక్కన పెట్టి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తులను అమ్ముకుంటున్నారు. మనం కూడా అంతే. ఎందుకు బెర్లిన్ కూడా కూలిపోయింది. ఒకనాడు 2 దేశాలుగా ఉన్న బెర్లిన్ నగరాన్ని అటుపక్క ఇటుపక్క కూల్చేస్తే మొత్తం కలిసిపోయింది కదా. అంటే ఇవాళ కలిసిపోయే సమాజంలో ఎవరికి వాడు జీవించే పరిస్థితి ఉండదు. పరస్పర సహకారం కోసమే ఒకనాడు ఐక్యరాజ్య సమితి నుంచి తర్వాత ఐక్యరాజ్య సమితి ఉన్నది 80 ఏళ్ళు వృద్ధురాలు అయిపోయింది, ఎవరిని ఏం పని చేయనిచ్చట్లేదు. అందుకని చూడండి ఇప్పుడు ఈ సదస్సులో ఈ దేశాలు 20 దేశాలే కాకుండా ఆహ్వానిత దేశాలు కొన్ని వస్తున్నాయి. అట్లాగే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ నుంచి మొదలుకొని యుఎన్ఓ భద్రతా మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యుఎన్ఓకి సంబంధించిన చాలా ముఖ్యమైన విభాగాల కార్యదర్శులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అంటే 20 దేశాలు కలిసినాయి అంటే 20 దేశాలు అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సగం కంటే ఎక్కువ. మళ్ళీ ప్రపంచ అగ్రగామి దేశాల్లో చాలా వరకు జనాభా రీత్యా చూసినా, అంటే డెమోగ్రాఫిక్ ఏరియా చూసినా, అట్లాగే విస్తీర్ణం చూసినా ప్రపంచంలో సగభాగమైన ఈ 20 దేశాలు కలవడం వల్ల అంటే మిగతా ప్రపంచానికి ఒక సందేశం ఇస్తున్నా, మీరు వచ్చినా రాకపోయినా జరుగుతుంది అని చెప్పి దక్షిణాఫ్రికా 2023లో చేరిన దేశం కనుక వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు ఆతిథ్యం ఇస్తున్నారు. మంచికే దారితీస్తాను నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. బండారి రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.